గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వత్యే నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే అనుకూలమైన ఫలితాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యమైన వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారం ప్రారంభించడం కానీ ఈ నెలలో బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ఈ నెల అంతా కూడా చాలా మంచి తరుణంగా కనపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశాలు రావడమే కాదు, ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే వారికి కూడా ఈ నెల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే కోరికలు తీర్చుకోవడానికి, ఎవరినైనా కలవడానికి, శారీరక కోరికలు తీర్చుకోవడానికి, ఇష్టమైన వాళ్ళతోటి ప్రేమించిన వాళ్ళతోటి తిరగడానికి, ప్రయాణాలకి, విందు వినోదాలకి, సౌఖ్యానికి, భోగానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఈ నెలలో చెప్పచ్చు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి మాత్రం ఈ నెలలో బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి హెల్త్ కేర్ బాగా తీసుకోవాలి. సంతానం విషయంలో కూడా సంతానం మాట వినకపోవడం, సంతానం వల్ల సమస్యలు అధికమవడం కనపడుతోంది కాబట్టి పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయడం మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల ప్రేమలు ఏర్పడడం లేదా వ్యవహారాలు లేదా కొత్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు పరిచయం అవ్వడం కానీ, వాళ్ళ వల్ల మీ జీవితంలో కొత్త టర్నింగ్ పాయింట్లు రావడం కానీ, అవకాశాలు రావడం కానీ జరుగుతుంది. రాజకీయ నాయకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం, ప్రజల్లో మన్నన పొందడంతో పాటుగా పదవులు పొందే అవకాశం ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో ఆ అవకాశాలతో పాటుగా రిలీజ్ అయినటువంటి ప్రతి సినిమా కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్లు కానీ, సీరియల్స్లో కానీ నటించే వాళ్ళకి అందరికీ లాభాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యం ఎదుర్కోగలుగుతారు. రిస్కులు చేసైనా సరే విజయాన్ని సాధించుకోగలుగుతారు. చేసే పనిని చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పచ్చు.